నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాసర్పేట 8వ వార్డులో 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రాధిక. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను పరిశీలించిన కమిషనర్ శేషన్న. పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్తువులపై ఆరా తీశారు. పొదుపు సంఘాల మహిళలు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. మహిళలు తయారు చేసిన వస్తువులు మెప్మా బజార్లో అందుబాటులోకి తీసుకువచ్చారని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శేషన్న తెలిపారు. ఏంటి మన పట్టణంలో అర్బన్ మార్కెట్ అని మెప్మా విభాగం వారు ప్రతి నెలలో చివరి వారంలో 2 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో చక్కటి పిండి వంటలు, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి బట్టలు, పెద్దవాళ్ళకు రోజువారీ కార్యక్రమాలు అవసరమైనటువంటి బట్టలు, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క అంటారు వాటిని డెకరేటివ్ ఐటమ్స్, అలాగే కిచెన్లో వాడేటువంటి సామాన్లు, ఇలా రకరకాల ఈ యొక్క వస్తువులతోటి మార్కెట్ ఇక్కడ ఏర్పాటైంది. చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి, రేట్లు కూడా సరసంగా ఉన్నాయి. ఈ మార్కెట్ ప్రతి నెల 2 రోజులు పెడుతుంటాం. ఈరోజు రేపు ఉంటుంది. సో మంచిగా ఉన్నాయి కాబట్టి, రేట్లు కూడా సరసంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు వీటిని ప్రారంభించడం అయింది. ఈరోజు మెప్మా వారు, మా ఏసీ గారు, మా ఇంజనీర్ గారు, మా ఆరో గారు బృందం అందరం వచ్చి చూడటం అవుతూ ఉంది. సో ప్రజలందరూ కూడా ఇవాళ రేపు ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని గమనించుకొని ఈ యొక్క కార్యక్రమం యొక్క స్టాల్స్ అన్నీ కూడా విజిట్ చేసి మీరు కూడా ఇంట్లో అవసరమైన గృహోపకరణాలకు అవసరమైన సామాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇవి కొంటే ప్రయోజనకరంగా ఉంటుంది. తెనాలి కొండవీటి సేవా సమితి నూతన పాలకవర్గ ఎన్నిక శుక్రవారం జరిగింది. తెనాలి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు జరిగిన కొండవీటి సేవా సమితి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా నూతన పాలకవర్గ ఎన్నిక నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా కిక్కూరి శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులుగా పేరం సంజీవరెడ్డి, సెక్రటరీగా కామిరెడ్డి చిన్నారెడ్డి, కోశాధికారిగా ఉడుముల చిన్నకోటిరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఉయ్యూరు సంజీవరెడ్డి, దుండి శ్రీమన్నారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సహాయ కోశాధికారి మెట్టు శ్రీనివాసరెడ్డి, పాలకవర్గ సభ్యులుగా సానికుమ్ము ప్రసాద్ రెడ్డి, ముద్దికుప్పం శ్రీనివాసరెడ్డి, కర్ణాటి శ్రీనివాసరెడ్డి, తుమ్మ వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, కొండారెడ్డిలు ఎన్నికయ్యారు. అనంతరం కార్తీక వన సమారాధనలో భాగంగా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సందర్భంగా 3 రోజుల్లో వనభోజనాలు పెట్టడానికి చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు అందరూ ఆపేశామని చెప్పి అనుకున్నారు, కానీ 3 రోజుల్లో మేము అందరం కలిసి డిసిషన్ చేసుకొని ఇమీడియట్గా శుక్రవారం పెట్టాము. నాకు చాలా సంతోషము. అందరూ వచ్చి మాకు ఎక్కడ భోజనం చేసి సంతోషము. ఈ కమిటీలో ఈసారి కొత్త కమిటీ వాళ్ళు పేరు సంజీవ్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కార్తీక సమారాధన శుక్రవారం. వాస్తవంగా అయితే మొన్న ఆదివారం ఈ కార్యక్రమం మనం జరుపుకోవాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ ఈ కొత్త కమిటీ నిర్ణయం కాక పాత కమిటీ వాళ్ళు పెండింగ్లో ఉండిపోయారు. అలాగే మన వాళ్ళంతా మన 2 సోదరులందరూ కొంత 2 గ్రూపులుగా వెళ్ళిపోయి వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు సపరేట్ అవ్వడంతో కారణం ఉండేది. కాబట్టి అయినప్పటికీ కూడా ఈ కొండవీటి సేవా సమితి 2004 నుంచి మన వాళ్ళు పెద్దలందరూ కలిసికట్టుగా కార్తీక సమారాధన వనభోజనాలు అందరూ ఒకసారి కుటుంబ సభ్యులా కలిసి అందరూ కలిసి మంచి చెడుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికోసం కొంతమందిని నియమించడం జరిగింది. నెంబర్ చెప్తాను 7997983 థ్యాంక్ యూ. ఒక్కసారి మీరందరూ కూడా ఒకసారి ఓట్ చేసినట్టు అవుతుంది. బిగ్ బాస్లో టేస్టీ తేజాను ఎక్కువ రోజులు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారికి విశేషంగా అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మన తెనాలి నాదర్పేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంకాలం స్వామివారికి భక్తులచే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగును. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించి స్వామిని తిలకించి స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి మాసము స్వాతి నక్షత్ర రోజు స్వామివారి జన్మ నక్షత్రమైన పవిత్ర నక్షత్ర రోజు కాబట్టి ఆ రోజు ప్రతి నెల మన దేవాలయంలో స్వామివారికి ఉదయం విశేష పంచామృత అభిషేకము అనంతరం స్వామి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరుగును. ఈ అవకాశాన్ని కూడా ప్రతి నెల భక్తులు సద్వినియోగం చేసుకొని స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము విశేష అలంకారంతో భక్తులు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇందులో భాగంగా శివాజీ చౌక్ వద్ద నుండి గాంధీ పార్క్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. శివాజీ చౌక్ వద్ద నుండి బుర్రెపాలెం వైపు వెళ్లే రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఎడమ వైపు ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియ సోమవారం నుండి చేపడుతున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించి పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. మన పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా మొదలైనాయి. మీరు ఒకసారి అయినా గమనిస్తే కనుక శివాజీ సర్కిల్ నుంచి గాంధీ పార్క్ వరకు రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వైడింగ్ కార్యక్రమాలు, అలాగే బోస్ రోడ్లో రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వైడింగ్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్,
అలాగే ఈరోజు 8th వార్డులో ఒక వర్క్ స్టార్ట్ అయింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బీటీ రోడ్డు, ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల వర్క్స్, పార్కులలో కూడా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటి కూడా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు అలాగే కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్స్కు ఆదేశాలకు అనుగుణంగా మనం ఇవన్నీ కూడా అవుతున్నాయి. పర్టికులర్గా ఈ ప్రాంతంలోకి అయితే కనుక శివాజీ సర్కిల్ నుంచి ఇక్కడ బురిపాలెం వెళ్ళేటువంటి రోడ్లో లెఫ్ట్ సైడు సోమవారం నుంచి ఈ వరకు స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ కొన్ని ఎంకరేజ్మెంట్ కానీ లేకపోతే కనుక ఒక షెల్టర్ కానీ ఇట్లా చెట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి రోడ్డుకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి గుర్తించడమైంది. సో వాటన్నింటినీ కూడా సామరస్యంగా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా రోడ్డు వెయిటింగ్ ఎలా చేయాలి ఏంటంటే ఈరోజు మా ఇంజనీర్ గారు, ఎస్సీ గారు, ఆర్ఓ గారు అందరూ వచ్చాం, గమనించి రేపు మొన్నట్లో ఈ యొక్క టెంపరీ ఎంకరేజ్మెంట్ కానీ అలాగే పర్మనెంట్ ఎంకరేజ్మెంట్ కానీ ఈ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో డ్రైన్ వరకు మాకు జాగా ఫ్రీగా రావాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.